ఇంకోటి చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు పోసుకుంటే బాగుంటుంది. దీంట్లో చింతపండు పులుసేనండి చేమదుంపల పులుసులో బాగుంటుంది టేస్ట్. కొద్దిసేపు ఉడికాక కట్టేయచ్చండి దుంపలు ఉడికినాయి. కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియో మీరు చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి లాంగ్ వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి. మీరు ప్రతి ఒక్కటి చాలా బాగా తీస్తున్నామండి. వీడియోలు బాగుంటున్నాయి, చూడండి. మీరు దేవుడి పెడుతున్నాను, వంటలే కూడా పెడుతున్నాను చూడండి. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్ళాలండి. సాగిపోతుంది, యూజ్ సాగిపోతుందండి. పచ్చిమిరపకాయలు ఈ గడ్డలండి, మట్టి ఉంటుంది శుభ్రంగా. నీళ్ళు వస్తున్నాయండి మంచిగా చక్కగా బాగా వస్తున్నాయి నీళ్ళు. గడ్డలు శుభ్రంగా కడుక్కోవాలి. మట్టి ఉంటుంది ఇది నిండా, దుంపల నిండా మట్టి ఉంటుంది. మట్టి అంతా కడగాలి, లేకపోతే పంటి కింద తగ్గి ఉడకబెట్టా కూడా వంతుంటే మట్టి ఉంటుందండి. దుంపలు బాగున్నాయి. చేమదుంపలు పులుసు ఎలాగో ఏంటో మీ ప్రాసెస్ మొత్తం మీకు ఎక్కడ చూడండి. బాగుంటుంది చేమదుంపల పులుసు, చాలా ఇష్టం అండి. మా ఇంట్లో అందరూ కూడా అందరం ఇష్టంగానే తింటామండి చేమదుంపల పులుసు. ఇదిగోండి ఈ చేమదుంప మొక్కలే ఇవి. అవిగోండి ఆ 3 మొక్కలు చేమదుంప మొక్కలే. గడ్డి పెరుగుతుంది, గడ్డి చెట్టియాలండి. ఊరు వెళ్ళాం కదా, ఇంటికాళ్ళు లేం కదండి. గడ్డి అంతా ఇదంతా శుభ్రంగా చెట్టియాలండి. గాలి దుమ్ము వర్షంతో వచ్చింది బాగా, ఇదంతా పెరిగిపోయింది. ఇది లెంటేస్ కదండి, నీసు తినం కదా. కూరగాయలు పెడుతున్నాను, బోరు కొడుతున్నాను. కూరగాయలు కూడా ఆరోగ్యానికి మంచిదేనండి. లెంటేస్ అయినాక మీకు నాన్ వెజ్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు మేము పెడతామండి. ఎలాగో ఏంటో మీకు నీసు ప్రతి ఒక్కటి కూడా ఫిష్ యాంటీ, చికెన్ యాంటీ, మటన్ యాంటీ, తలకాయ మాంసం, తలకాయ మటన్ యాంటీ, బోటి యాంటీ, ప్రతి ఒక్కటి మీకు పెడతాను చూడండి. ఇంకో కడిగేసాను శుభ్రంగా అండి. అవి ఉడకబెట్టాక ప్రాసెస్ మీకు మొత్తం పెడతానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, దుంపలు ఉడకాలి. అవి పొయ్యి మీద పెట్టానండి. ఇవ్వండి దుంపలు ఉడికిపోతానండి. ఇవ్వండి దుంపలు ఉడుకుతుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఇవన్నీ కోస్తున్నానండి. కొంచెం వెల్లుల్లిపాయ తొక్కు వేసుకోవాలండి. తాలింపులో చింతపండు పులుసు వేసుకోవాలండి తగినంత, టేస్ట్కి తగ్గట్టు. చింతపండు పులుసు పడద్దండి దీంట్లో. చేమదుంపల పులుసులో చింతపండు పులుసు పడద్దండి. అది కూడా చాలా బాగుంటుందండి చేమదుంపల పులుసు. మీరు ఎలా వండుతారో ఏంటో మీ ప్రాసెస్ ఎలాగో మీరు చెప్పండి. నా స్టైల్లో నేను వండుతానండి. మీ స్టైల్ ఎలాగో మీరు ఎట్లా వండుతారో మీరు చెప్పండి. నేను ఎలా వండుతానో నేను చెప్తానండి. ఇవన్నీ ఉల్లిపాయలు కోసుకుంటాను. ఇప్పుడు ఇవి కడగాలండి. పచ్చిమిరకాయలు అవన్నీ కడుక్కోవాలి శుభ్రంగా నీట్గా. ఇదిగోండి ఒలుస్తున్నానండి. పొట్టు తీయటమే కొంచెం లేట్ పడుతుందండి, కానీ చేమదుంపల పులుసు చాలా టేస్ట్ ఉంటుందండి. మాకు ఇంట్లో అందరికీ ఇష్టమేనండి. వాళ్ళ డాడీకి బాగా ఇష్టం చేమదుంపల పులుసు అంటే, బాగుంటుందండి. ఇంకోటి పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఎల్లుల్లిపాయ కూడా తొక్కు పెట్టుకున్నాను. ఇదిగోండి దుంపలు వేసేసాను. ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాము. ఇందులో ఆయిల్ వేసుకున్నాను. ఇంకోండి ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అవి వేసుకోవాలండి. ఈ దుంపలను కొంచెం లావుగా ఉన్నాయి కదా, ఇలా కట్ చేసుకోవాలండి. దుంపలని ఉడకబెట్టిన దుంపలు తిన్నా పంచితేగా కొంచెం దొరదవుతుంది. అదే ఒకలాగా బాగానే ఉంటాయి, కానీ కంద అయితే దొరదలాగా వస్తాయి, కానీ ఈ దొరద ఉండదు, బాగానే ఉంటాయి. ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు. నేను కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకుంటాను. ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నాను. ఇది బాగా ఉడకనివ్వాలి. ఉడికాక
ఇప్పుడు దుంపలు వేసుకోవాలి. బాగా వేయాక పోసేసానండి. అవి మొక్కలు కట్ చేసుకోవాలి. లావులో దుంపలు అయితే కారం అవి పట్టాలి కదా. ఇవన్నీ ఉల్లిపాయలు కూడా వేసిపోయినాయి. మొక్కలు కూడా వేసుకుంటానండి. దుంపలు ఉడికినాయి కాబట్టి అంత తాలింపులో యాగం అక్కర్లేదు. ఉప్పు, కల్లుప్పు, కారం వేసుకుంటానండి. చూడండి, ఇదండి కల్లుప్పు. దుంపలు వచ్చిపోతాయండి ఎక్కువసేపు నీళ్ళు వేస్తే. ఉడికిపోయింది కదా, కొద్దిగా బంక ఉంటుంది కదా దుంపలు, దుంపలు. ఇదిగోండి దుంపలు బాగా ఉడికిపోయి కదా, ముందు నీళ్ళు పోసుకోవాలండి. తర్వాత ఒక రవ్వ చింతపండు పులుసు పోసుకోవాలండి. చింతపండు పులుసు పోసాక చూపిస్తానండి మీకు ఎలాగో అంటే. చింతపండు పులుసు పోసుకుంటే సరిపోద్దండి. ఇంకోటి చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు పోసుకుంటే బాగుంటుంది. దీంట్లో చింతపండు పులుసేనండి, శానదుంపల పులుసులో బాగుంటుంది టేస్ట్. కొద్దిసేపు ఉడికాక కట్టేయచ్చండి దుంపలు ఉడికినాయి. కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియో మీరు చూడండి. ఎట్టుంది బాబు శానదుంపల పులుసు? చెయ్యిట్లో బాగుంటుంది శానదుంపల పులుసు. నొప్పి ఇప్పుడు దాకా బాగుంది, చాలా బాగుంది. శానదుంపల పులుసు అంటే డాడీకి చాలా ఇష్టం. డాడీకి చాలా ఇష్టం శానదుంపల పులుసు. ఎక్కువ కొనుక్కొస్తాడు. బాగుంది.